ఓం నమః శివాయ. చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివుని యొక్క ప్రత్యక్ష రూపంగా లింగాకృతిలో శక్తివంతుడై దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో శివ పూజలతో పాటు హోమాలు, సేవా కార్యక్రమాలు ప్రత్యేకమైన విధానంలో నిర్వహించబడతాయి. పుణ్యభూమిగా వెలుగొందుతున్న ఈ పుణ్యప్రదేశంలో అభాగ్యుల శాశ్వత పోషణ కోసం తన భక్తుల చేత శివాలయాన్ని నిర్మించుకుంటున్నాడు ఆ పరమేశ్వరుడు. ఏపూరు వాస్తవ్యులైన సేవామూర్తి భిక్షంగారు వారి కుమారుడి జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా తండ్రి కుమారులిద్దరూ కలిసి ఆశ్రమ ప్రాంగణంలోని ఆలయాన్ని సందర్శించారు. అక్కడ కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వారి గోత్రనామమైన జననీల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చిస్తూ పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనందర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. దివ్యమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని ఆజ్యాన్ని సమర్పించి పుణ్యఫలాలను పొందారు. అగ్నయే నమః స్వాహా. సేవామూర్తి ఎం భిక్షంగారు వారి భార్య మాధవి గారిని భాగం చేస్తూ వారి కుమారుడు సందీప్ గారి జన్మదినం సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. కుమారుడి జన్మదినం సందర్భంగా సేవామూర్తి భిక్షంగారు చేసిన ఈ మంచి పనికి ఆ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.